అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పివి ప్రభాకరమూర్తి గారు రచించిన ఎర్ర సంచి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సోమవారం బ్యాంకు రద్దీగా ఉంది. శేఖరం డబ్బు అడగడంతో బ్యాంకుకొచ్చాను. శేఖరం నాకు బావమరిది అవుతాడు. అమ్మాయిని కాలేజీలో జాయిన్ చెయ్యాలి. ఓ 25,000 ఉంటే సర్దమని ఉదయం ఫోన్ చేశాడు. బ్యాంకుకు బయలుదేరుతుంటే, ఇదిగో బ్యాంకుకు వెళ్తున్నట్లున్నారు, బీరువాలో ఎర్ర సంచుంది, అది తీసుకెళ్ళండి అంది తాయారు. ఉదయం నుండి మా ఆవిడ హుషారుగా ఉంది. వాళ్ళన్నయ్య ఫోన్ చేయడం, అడిగిన వెంటనే నేను డబ్బు సర్దుతాననడం ఆవిడ హుషారుకి కారణం. బీరువాలోంచి ఎర్ర సంచి తీశాను. మా పెళ్ళైన దగ్గర నుంచి డబ్బు విషయంలో ఎర్ర సంచి ముఖ్య పాత్ర వహిస్తోంది. డబ్బుతో సంబంధం ఉన్న ఏ పనైనా చేసే ముందు ఎర్ర సంచితో పెడితే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని మా నమ్మకం. బ్యాంక్ డబ్బు డ్రా చేయడానికైనా డిపాజిట్ చేయడానికైనా ఎర్ర సంచితో బయలుదేరటం జరుగుతోంది. క్యాషియర్ టోకెన్ నెంబర్ పిలవటంతో కౌంటర్ దగ్గరికి వెళ్లి డబ్బు డ్రా చేసి ఎర్ర సంచిలో పెట్టి వెనక్కి తిరిగాను. బ్యాంకు బయట పరాంకుశం గారు కనిపించారు. పరాంకుశం గారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఏడాది క్రిందట నాన్నగారు పోయారు. ఏ నాయనా, బావున్నావా పలకరించారు పరాంకుశం గారు. నవ్వుతూ తలూపాను. పెద్దవారైపోవటంతో మెట్లు ఎక్కలేకపోతున్నారు. చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కౌంటర్ పక్కగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను. మా అల్లుడికి ఓ 1000 రూపాయలు అవసరమైతే అమ్మాయితో కబురు పంపాడు. అమ్మాయి నిన్న ఉదయమే వచ్చింది, డబ్బిస్తావా చస్తావా అంటూ. వయసు ముదిరినా మాటల్లో చలాకితనం పోలేదు. మనసులోనే అనుకున్నాను. పరాంకుశం గారు డబ్బు తీసుకునే వరకు ఆయనతో ఉన్నాను. 10 నిమిషాల్లో మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టేసి నేను వెడతాను అని ముసలాయనతో చెప్పి మా పక్కింట్లో మేడ మీద ఉండే బాబూరావు గారు బ్యాంక్ బయట కనిపించడంతో పలకరించడానికి వెళ్లాను. నన్ను చూడగానే నవ్వుతూ 2 చేతులు పట్టుకుని మాట్లాడారు. మనిషి అన్నవాడు నవ్వకపోతే పాపం అన్నట్లుగా ఆయన ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. సాయిబాబా భక్తుడు. కాలనీలో సాయిబాబా గుడి కట్టి 3 సంవత్సరాలైన సందర్భంగా మిమ్మల్ని పిలిచాను. మీ ఇంట్లో వాళ్ళు వచ్చారు కానీ మీరు రాలేదు అన్నారు నవ్వుతూనే. నేను సమాధానం చెప్పేలోగానే దొంగ దొంగ అన్న అరుపులు వినపడి వెనక్కి చూశాను. పరాంకుశం గారు కింద పడి ఉన్నారు. ఆయన చేతిలో సంచి ఎవడో లాక్కుపోయాడు. బాబూ, నా సంచితో పాటు నన్ను పట్టుకోమని ఇచ్చిన నీ ఎర్ర సంచి కూడా పట్టుకుపోయారు. నెత్తి నోరు బాదుకుంటున్నారు. నేను నోరు తెరిచి ఓ 10 నిమిషాలు అలానే ఉండిపోయాను. జనం మోగారు. లేడిలా పరిగెత్తుకుపోయాడు దొంగ వెధవ అన్నాడో పెద్ద మనిషి. వాడికి ఓ చెవి లేదండి అన్నాడో ప్రత్యక్ష సాక్షి. ఓ 10 నిమిషాలు మౌనం పాటించి పరాంకుశం గారిని ఓదార్చి ఇంటి దారి పట్టాను. నా మూలంగా మీ డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు నేనిస్తాను, మీరు మరో విధంగా భావించవద్దు అని అతి కష్టం మీద ముసలాయన్ని ఒప్పించాను. బలవంతంగా అంగీకరించారు పరాంకుశం గారు. రేపొస్తాను అంటూ ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాను. ఇంటికొచ్చాక తాయారికి విషయం చెప్పాను. వెధవ డబ్బు పోతే పోయింది, బంగారం లాంటి ఎర్ర సంచి పోయింది. 6 గంట సేపు లబ్బో దిబ్బోమంది. తాయారిని ఓ 15 గంట సేపు ఓదార్చాను. పరాంకుశం గారికి డబ్బు ఇస్తానన్న విషయం మాత్రం చెప్పలేదు. శేఖరానికి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. అంతా విన్నాక దొంగల గురించి 1 గంట వాయించేశాడు. కాసేపు మౌనం పాటించి సెల్ ఆఫ్ చేశాను. ఉదయాన్నే వాకింగ్కి పార్కుకి బయలుదేరాను. పార్కుకు ఆనుకొనున్న పరాంకుశం గారి ఇంటి ముందు 2-3 హడావిడిగా తిరుగుతున్నారు. పరాంకుశం గారు ఉన్నారా? బయటకొచ్చిన తన్ని అడిగాను. లేరు, నిన్న రాత్రి పోయారండి. సమాధానం చెబుతూనే ఎవరో తరుముతున్నట్లుగా వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యంతో నోరు తెరిచాను. గబగబా లోనికెళ్లాను. పెరట్లో ఓ మూలగా ఉంది ఇల్లు. ఓ మాదిరిగా బలంగా ఉన్న మనిషి ఇంటి గోడకి జారబడితే పునాదులతో సహా లేచిపోయేలా ఉంది. పేదరికానికి చిరునామాలా, తాతల్లాంటి చిల్లులు పడ్డ గొడుగులా ఉంది ఆ ఇల్లు. గుమ్మం దగ్గరే పరాంకుశం గారిని పడుకోబెట్టారు. పక్కనే భార్య కాబోలు ఏడ్చి ఏడ్చి ఇక ఓపిక లేక నీరసంగా కూర్చున్నారు. దగ్గరగా వెళ్లి నమస్కారం పెట్టాను. జీవితంలో పడ్డ బాధలన్నీ పొట్లాం కట్టినట్లుగా ఉంది ముడతలు పడ్డ ఆవిడ ముఖం. బాల్యం నుంచి తన సొంత ఆస్తిలా నుదుటి మీద బొట్టు జారి కన్నీటిలో కలిసిపోయి ఎర్రనీళ్లు కళ్లలోంచి కారుతున్నాయి. ఏదో చెప్పాల్సి ఉంది అన్నట్లుగా పరాంకుశం గారి పెదాలు సగం తెరిచి ఉన్నాయి. అప్రయత్నంగా నా కళ్ల వెంట కన్నీటి చుక్కలు జారాయి. నమస్తే సార్, ఆయన మా నాన్నగారండి.
మీరు అంటూ నసిగాడు ఓ 25 అతను. నేను చెప్పాను. నన్ను దొంగాడు అంటారు. పేరు విని ఆశ్చర్యపోతున్న నా వైపు చూసి చెప్పటం మొదలుపెట్టాడు. మా అమ్మకి పిల్లలు పుట్టడం, ఏడాది కూడా బ్రతకకుండా చనిపోవడం జరుగుతూ ఉండేది. ఏదో ఒక విచిత్రమైన పేరు పెడితే పిల్లలు బ్రతుకుతారని ఎవరో సాధువు చెప్పాడట. నాకు దొంగాడు అని పేరు పెట్టారండి. నాకు ఉద్యోగం లేదండి, తినడానికి ఏమీ సరిగా ఉండడం లేదండి అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతని కంటికి అడ్డుపడిన కన్నీటి పొర నా మనసును కడిగేసినట్లయింది. కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఒకసారి కనిపించు అని నా సెల్ నెంబర్ అతనికిచ్చాను. ఓ 15 గంట తర్వాత శవాన్ని తీసుకెళ్లారు. ఓ 10 నిమిషాలుండి ఇంటికి నడిచాను భారంగా. మేడ మీద నిలబడి అటు ఇటు తిరుగుతున్నాను. వీధి చివరన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోంచి భగవద్గీత వినిపిస్తోంది. గుడి గోపురం చుట్టూ పావురాలు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాయి. దూరంగా దొంగాడి ఇంటివైపు వస్తూ కనిపించాడు. ఉదయం ఫోన్ చేసి అడ్రస్ అడిగాడు. అతని గురించే మేడ మీద నిలబడ్డాను. దూరం నుండే నన్ను చూసినట్లున్నాడు. ఇంటి దగ్గరకు రాగానే పైకి చూశాడు. నేను పైకి రమ్మని సైగ చేశాను. కొత్తగా కాలేజీకి వెళ్లే స్టూడెంట్లా భయంగా పైకొచ్చి దూరంగా నిలబడ్డాడు. నీ ఉద్యోగం గురించి మా ఆఫీసర్తో మాట్లాడాను. ఆయన ఈరోజు ఉదయం ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్లాడు. వచ్చిన తర్వాత తప్పకుండా నీ విషయం చూస్తానన్నాడు. చెప్పాను నెమ్మదిగా. అతను సరేనన్నాడు. నీ బయోడేటా ఇస్తే ఆఫీసర్ వచ్చినప్పుడు ఇస్తాను అన్నాను. ఇంతలో తాయారు కాఫీ కప్పులతో పైకొచ్చింది. పరాంకుశం గారి అబ్బాయా అడిగింది నా వైపు చూసి. అవును అన్నట్లుగా తలూపాను. నీ పేరేమిటి అడిగింది కాఫీ కప్పు అందిస్తూ. దొంగాడు చెప్పాడు. నా వైపు ఆశ్చర్యంగా చూసింది తాయారు. నేనేమీ మాట్లాడలేదు. కాసేపు నిలబడి కాఫీ కప్పులతో కిందకి వెళ్ళిపోయింది. నేను చెప్పదలుచుకున్నది ఆలస్యం చేయకుండా చెప్పటం మొదలుపెట్టాను. తినడానికి కూడా కష్టంగా ఉందన్నావు కాబట్టి నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు అంటూ 2 500 నోట్లు తన చేతిలో పెట్టాను. అతను వద్దంటూనే జేబులో పెట్టుకున్నాడు. 2 నిమిషాల తర్వాత బయోడేటా సాయంత్రం ఇస్తాను అన్నాడు. నేను సరే అన్నాను. చెప్పినట్లుగానే సాయంత్రం 6:30కి దొంగాడొచ్చాడు. చేతిలో ఎర్ర సంచితో ప్రత్యక్షమయ్యాడు. బ్యాంకు దగ్గర పోయిన ఎర్ర సంచి ఇతని దగ్గర ఎలా వచ్చిందా అని నేను ఆశ్చర్యపోయాను. సంచి మధ్యలో తాయారు మా పెళ్లైన కొత్తలో కుట్టిన పువ్వుల డిజైను, పసుపు రంగుతో కుట్టిన తన పేరు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అతను సంచి తెరిచి బయోడేటా నా చేతిలో పెట్టాడు. ఎర్ర సంచి బాగుంది అన్నాను నెమ్మదిగా. మా మామ పెళ్లికి ఎవరో బహుమతిగా ఈ సంచి ఇచ్చారట. అప్పటి నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది. మీకు నచ్చితే తీసుకోండి. చేతిలో పెట్టబోయాడు. ఎర్ర సంచి కింద పడింది. అరెరే అంటూ అతను వంగి తీయబోయాడు. ఇంతలో అతను పెట్టుకున్న టోపీ జారి కింద పడింది. అతను టోపీ చేతిలో పట్టుకుని సంచి తీసుకోమన్నట్లుగా నాకు అందించాడు. నేను అతన్ని పరీక్షగా చూశాను. అతనికి ఒక చెవి లేదు. బ్యాంకు దగ్గర దొంగతనం చేసిన వాడికి ఒక చెవి లేదు అని ప్రత్యక్ష సాక్షి అనడం నాకు వెంటనే గుర్తొచ్చింది. అంటే తన తండ్రి దగ్గర డబ్బు కొట్టేసి పారిపోయింది వీడేనన్నమాట. ఒక్క క్షణం నా మెదడు పనిచేయటం మానేసింది. లోపలికొచ్చి తాయారు చేతిలోని ఎర్ర సంచి పెట్టి విషయం చెప్పాను. కళ్ళు పెద్దవి చేస్తూ అంతా విని కోపంతో బయటకొచ్చింది తాయారు. మా మాటలు విన్నట్లున్నాడు. నెమ్మదిగా జారుకున్నాడు దొంగాడు. పరాంకుశం గారి శవం ఏదో చెప్పాలనుకున్నట్టుగా నోరు తెరిచింది. వీడి చేతివాటం గురించి అయి ఉంటుంది. బయోడేటా చింపి చెత్తబుట్టలో పడేశాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.